నమస్కారం అహల్య న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. అసెంబ్లీ వద్దకు చేరుకున్న గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ సీఎం చంద్రబాబు స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఘన స్వాగతం పలికారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. 2019 తర్వాత వ్యవస్థాగత పాలన వైఫల్యాలు తలెత్తాయని, రాష్ట్ర అభివృద్ధి స్తంభించిందని తెలిపారు. మౌలిక సదుపాయాలు, విద్యుత్, సాగునీటి పారుదల రంగాలు తీవ్ర తిరోగమం చూశాయని చెప్పారు. గత చేదు అనుభవాలతో విసిగి వేసారిన ప్రజలు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని అన్నారు. గత 19 నెలలుగా మా ప్రభుత్వం పునరుద్ధరణ దశ నుంచి ప్రగతి పదం వైపు పయనిస్తుందని అన్నారు. సూపర్ 6 ఇతర సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని, అభివృద్ధి కార్యక్రమాలను పునఃప్రారంభించడంపై ప్రధానంగా దృష్టి పెట్టామని, విధానాలు, వ్యవస్థలు, వ్యయ ప్రాధాన్యాలలో కీలక సవరణలు చేశామని అన్నారు. My government has launched more than 25 new policies and initiated development of MSME parks across 175 assembly constituencies. Andhra Pradesh is poised to leverage this strength to lead the shift away from fossil fuel dependence by advancing green hydrogen, green ammonia and renewable energy-based industrial ecosystems. The state is positioning itself at the forefront of clean industrial innovation. It will reduce exposure to global shocks, lower costs over time, and establish Andhra Pradesh as a driver of new clean energy economy. At CII Summit, we have signed 610 MOUs involving investments of rupees 13.25 lakh crore and generation of 16.13 lakh jobs through 14 state investment promotion boards. Investments of rupees 8.74 lakh crore generating an employment potential of 8.36 lakh jobs are cleared. They reflect a coordinated effort to integrate the state into global value chains while ensuring that local communities benefit through jobs and economic activity. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తున్నారు. మరొక పక్క శాసనసభకు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి జగన్ చేరుకున్నారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అనే ప్లకార్డులు, బ్యానర్లను పట్టుకుని వీరు అసెంబ్లీకి చేరుకున్నారు. వైసీపీ సభ్యులంతా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ వచ్చారు. గేట్ నెంబర్ 4 నుంచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ వీరు సభలోకి వెళ్లారు. గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో ఆయన ప్రసంగానికి పదే పదే ఆటంకం కలిగిస్తూ వైసీపీ సభ్యులు నినాదాలు చేశారు. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ ఈ సందర్భంగా నినాదాలు చేశారు. సభ నుంచి బయటకు వచ్చిన వెంటనే జగన్ తన కాన్వాయ్లో తాడేపల్లిలోని నివాసానికి వెళ్లిపోయారు. దీంతో సభలో జగన్ ఏదైనా మాట్లాడతారేమోనని ఎదురు చూసిన వారంతా నిరాశకు గురయ్యారు. కేంద్ర బడ్జెట్ కు సంబంధించి లోక్సభలో ఇటీవల చేసిన ప్రసంగంలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఉద్యోగ మార్కెట్ పై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం గురించి తీవ్రమైన ఆందోళనని లేవనెత్తారు. అనేక సాఫ్ట్వేర్ ఉద్యోగాలు తొలగించబడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మధ్య తరగతిపై భారం పెడుతున్న బంగారం మరియు వెండి ధరల పెరుగుదలకి పరిష్కారాలను అందించడంలో బడ్జెట్ విఫలమైందని ఆయన విమర్శించారు. ఇంకా భారతదేశం యొక్క డేటా ఒక వ్యూహాత్మక ఆస్తి అని గాంధీ నొక్కి చెప్పారు. అమెరికా మరియు చైనా వంటి దేశాలు ప్రపంచ సూపర్ పవర్లుగా ఉండాలని అనుకుంటే వారు భారతీయ డేటాపై ఎక్కువగా ఆధారపడతారని, అందువలన భారతదేశం దానిని విదేశీ సంస్థలకు అప్పగించడం కంటే దాని డేటా సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాలి. Dollar is being challenged. The central game, as my friends on the other side understand, is the dollar is being challenged. US supremacy is being challenged. We are moving from a world of one superpower to some new world that really we can't predict. Maybe 2 superpowers, maybe multiple powers. And it's an unstable world. And that is what you have said in your economic survey, and I agree with it 100%. At the center of this fight is the concept of AI. Everybody says that we are moving into the era of AI. And I'd like to warn the government that AI is going to have many, many consequences. One consequence of AI is going to be that something that we relied on, the Congress Party and the UPA built, the entire Indian IT industry, companies like Infosys, companies that are at the forefront
of information technology are going to struggle. They're going to be challenged. The idea of becoming a software engineer, which is a very popular idea in India, going to be challenged. Lots of our software engineers are going to be replaced by AI. So why I'm saying this is we're moving into a turbulent world, dangerous world. Now, when you move into a dangerous world, what is the first thing that you have to understand? The first thing you have to understand is what are your strengths as a person and as a nation. So I'd like to say to the House here what I think are the strengths of our great country. And I would say that the central strength is our people. 1.4 billion people, brilliant, energetic, dynamic, who can challenge anybody in the world. Biggest strength. But it's not only the people. Because in the 21st century, a very interesting thing has happened. People create data. So we have the biggest data pool on the planet. 1.4 billion people means massive amount of data is being generated in India, and data వైసీపీ హయాంలో అనుమతులు లేకుండానే రాయలసీమ ఎత్తిపోతల పనులు ప్రారంభించి పథకాన్ని అటకెక్కించారని అనంతపురం ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ అన్నారు. బడ్జెట్పై చర్చ సందర్భంగా లోక్సభలో మాట్లాడిన ఆయన భవిష్యత్తులో అనంతపురం ఉద్యానవన ఎగుమతి కేంద్రంగా ఎదిగే సామర్థ్యం ఉందని అన్నారు. కొత్త గ్లోబల్ వాణిజ్య నిర్మాణంలో అనంతపురం ఒక ఉద్యానవన ఎగుమతి కేంద్రంగా ఎదిగే అపార సామర్థ్యం కలిగి ఉంది. దీన్ని సాకారం చేయడానికి జిల్లాలో ఆహార ప్రాసెసింగ్ మౌలిక సదుపాయాలకు మద్దతు ఇవ్వాలని, అలాగే తొందరగా పాడయ్యేటువంటి ఉత్పత్తుల వేగవంతమైన రవాణా కోసం ఉద్యానవనం అనేటువంటి ఎయిర్ స్ట్రిప్ ను తక్షణమే కార్యాచరణ తీసుకోవాలని కోరుతున్నాను. సార్, ఆర్థిక వృద్ధి ఉపాధిగా మారాల్సిందే సార్. రాయదుర్గం, పామిడి వంటి ప్రాంతాలకు జీన్స్ మరియు నైట్ వేర్ తయారీలో పేరుగాంచినట్టు ఉండటంతో అనంతపురానికి బలమైన వస్త్ర పరిశ్రమ వారసత్వం ఉంది. అయితే పరిశ్రమల పతనం కారణంగా ఉపాధి నష్టాలు మరియు వలసలు చోటు చేసుకున్నాయి. గుంతకల్నందు 1951 స్థాపించబడి ఒకప్పుడు 1500 మందికి పైగా ఉపాధి కల్పించిన ఆంధ్ర కోఆపరేటివ్ స్పిన్నింగ్ మిల్స్ 1991 మూతపడ్డాయి. ఆ తర్వాత అనేక ఎంఎస్ఎంఈలు కూడా మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో మెగా టెక్స్టైల్ పార్కులపై ప్రభుత్వం దృష్టి సముచితమైంది. గుంతకల్ స్పిన్నింగ్ మిల్ పాత స్థలంలో ఒక టెక్స్టైల్ పార్క్ ను ఏర్పాటు చేయాలని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను సార్. ఇది పరిశ్రమలకు పునరుద్ధరణ చేసేటువంటి ఉపాధి కల్పించి స్వర్ణాంధ్ర దృష్టికి ముందుకు తీసుకెళ్తుందని భావిస్తున్నాను. సార్, అభివృద్ధిలో సాంస్కృతిక వారసత్వ పరిరక్షణతో కలిసి సాగాలి. 15 పురావస్తు ప్రదేశాల్లో సాంస్కృతిక గమ్యస్థానాలుగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వ ప్రతిపాదన అభినందనం. ఈ కార్యక్రమంలో గుత్తి కోటను చేర్చాలని నేను విజ్ఞప్తి చేస్తాను. 986 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ కోట 1921 నుంచి కేంద్ర పరిరక్షణ స్మారక చిహ్నంగా ఉంది. అపారమైన చారిత్రాత్మక మరియు పర్యాటక సామర్థ్యం ఉన్నప్పటికీ ప్రస్తుతం ఇది నిర్లక్ష్యానికి గురవుతా ఉంది. లక్ష్యబద్ధమైన పెట్టుబడులు దీనికి ఒక ప్రధాన సాంస్కృతిక మరియు పర్యాటక కేంద్రంగా మార్చగలని చెప్పేసి నేను భావిస్తున్నాను. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ప్రధానమంత్రి గారి మోదీ గారి సహకారంతో ఈరోజు పోలవరం పరుగులెత్తించడమే కాదు, మన రాయలసీమకి ప్రాణదాత అయినటువంటి హంద్రి నివాస్ సుజల సమంతి పథకాన్ని 750 కిలోమీటర్లు పూర్తి స్థాయిలో కట్టించడమే కాదు, నీటిని కూడా ప్రవహింపజేసి ఈ రోజు కృష్ణమ్మ తల్లిని కుప్పం వరకు తీసుకొచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు తప్పుతుందని చెప్పి సభకు తెలియజేసుకుంటున్నాను సార్. ఈ రోజు మా రాయలసీమలో ప్రధానమైనటువంటి తాగునీరు కావచ్చు, సాగునీరు కావచ్చు, పరిశ్రమల నీరు కావచ్చు, కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలకి మాకందరికీ ముఖ్యమైనటువంటి ఈ యొక్క ప్రాజెక్టు ఈ రోజు 40 టీఎంసీల నీటి మాత్రం వస్తా ఉంది. దయచేసి కేంద్ర ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాను. వైసీపీ నేత అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను మాజీ మంత్రి ఉషా శ్రీచరణ్ పరామర్శించారు. అనంతరం మాజీ మంత్రి ఉషా శ్రీచరణ్ మీడియాతో మాట్లాడారు. అంబటి కుటుంబంపై దాడి అమానుషమని అన్నారు. మహిళలు ఉన్నారన్న ఆలోచన లేకుండా దాడికి దిగారని మండిపడ్డారు. బీహార్ లో కూడా ఇలాంటి ఘటనలు జరగలేదని అన్నారు. మహిళ ఎమ్మెల్యే దగ్గరుండి దాడులు చేయించడం దారుణమని తెలిపారు. లడ్డులో జంతువుల కొవ్వు లేదని తేలిందని అన్నారు. హెరిటేజ్ పెరుగులో కల్తీ జరిగిందని నివేదిక వచ్చిందని అన్నారు. వెంకన్నతో పెట్టుకుంటే కర్మ రిటర్న్ అవుతుందని ఈ సందర్భంగా హెచ్చరించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాలపై చర్చకు రండి అని ఈ సందర్భంగా సవాలు విసిరారు. కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు మనం అందరూ కూడా చూస్తున్నాం. ఆ ఒక నేపథ్యంలో కూడా ఈరోజు రాంబాబు అన్న ఇంటికి రావడం జరిగింది. అదేవిధంగా ఆయన వైఫ్తో, వాళ్ళ డాటర్స్ అందరితో మాట్లాడుతూ, సన్నీలా అదేవిధంగా వాళ్ళ బ్రదర్స్ అందరితో మాట్లాడుతూ కూడా విషయం తెలుసుకున్నాక నిజంగా చాలా చాలా బాధ కలిగింది. ఎందుకంటే మనము ఏదైతే చూస్తున్నామో ఇంటి
వెనకాల మిర్రర్స్ అన్నీ కూడా కొట్టేసి ఏ మాత్రము కూడా కేవలం ఆడవాళ్ళు ఇంట్లోపల ఉన్నారు కదా, మహిళలే ఉన్నారు కదా, ఎలాగని ఒక ఆలోచన లేకుండా డైరెక్ట్గా ఇక్కడ ఉన్న ఒక లేడీ ఎమ్మెల్యే దిగడము, అదేవిధంగా ఆమె బెదిరించడము, ఇది ఎక్కడ కూడా మేము బీహార్ కల్చర్లో కూడా చూడలేదు. ఇది ఫస్ట్ టైం మనం ఇది చూస్తున్నాము. నిజంగా చాలా బాధ అయింది. బట్ అటువంటి సందర్భాన్ని కూడా చాలా ధీటుగా ఎదుర్కొన్నారు. ఎక్కడ కూడా రాంబాబు అన్న వైఫ్ కానీ డాటర్స్ కానీ వాళ్ళు ఇప్పుడు కూడా ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నారంటే నిజంగా జగన్ గారు ఉన్నారు, ప్రతి ఒక్కరు వైఎస్ఆర్ ఫ్యామిలీ మాకు అండగా ఉన్నారు, అదే మా బలము మా ధైర్యం అన్నట్లు మాట్లాడినారు. డెఫినెట్లీ ఇక్కడ నిజంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా లేదా అని నిజంగా మేము అడుగుతున్నాం. అదేవిధంగా ఎవరైతే దాడికి దిగినారో నేను కూడా మీడియాలో చూశాను, ఒక చైర్పర్సన్, లైబ్రరీ చైర్పర్సన్ వందన, ఆమె మాట్లాడుతూ చెప్తోంది, అవును మేము దాడి చేసినాం, అవును మేము దిగినాం, ఇప్పుడు ఏమి అన్నట్లు మాట్లాడుతోంది. కనీసం ఆమె పైన ఒక కేసు లేకుండా ఈరోజు రాంబాబు గారి పైన ఈటీ వారెంట్ కూడా తీసుకొని రావడం ఏంటి అని మేము అడుగుతున్నాం. అంటే ఇంత భయం ఎందుకు? కూటమి ప్రభుత్వంలో ఉండే వాళ్ళందరికీ కూడా ఇంత భయం ఎందుకు? ఎందుకంటే ఆయన ఒక గుడ్ ఒరేటరు, అవుట్రైట్గా ఒక టాల్ లీడరు. అటువంటి నాయకత్వాన్ని కూడా మీరు ప్రశ్నించే విధంగా ఈరోజు ఆయన్ని అరెస్ట్ చేసి లోపల పెట్టారు. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వేధిస్తున్నారు. అదేవిధంగా మీరు ఏది సాధించాలనుకుంటున్నారంటే నిజంగా ప్రజలందరికీ కూడా, ఎందుకంటే ఇది మంచి రెసిడెన్షియల్ ఏరియా అండ్ మీరు చేసిన ఈ దాడిని ప్రతి ఒక్కరు కూడా చూసింటారు. అండ్ రెసిడెన్షియల్ ఏరియాలో ఉండేవాళ్ళు ప్రజలే ఇక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళే మీకు రాబోయే రోజుల్లో డెఫినెట్గా, ఎందుకంటే చాలా ఏళ్ళ నుంచి చూసేవాళ్ళు ఉన్నారు ఈ ఫ్యామిలీని. సో ఎవరిది తప్పు ఎవరిది లేదు అని ఒక రిఫ్లెక్షన్ మాదిరిగా మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎటువంటి పరిస్థితిలో ఉంది అనేది యూ హ్యావ్ గివెన్ అ రిఫ్లెక్షన్. అండ్ డెఫినెట్గా రాబోయే రోజుల్లో ప్రజలందరూ అయితే డెఫినెట్గా మీకు బుద్ధి చెప్తారు. మీరు రాంబాబు అన్న ఇన్సిడెంట్ ఎందుకు చేశారంటే ఇట్ వాజ్ అ డైవర్షన్ పాలిటిక్స్. తిరుపతి లడ్డూలో ఎప్పుడైతే మీరెంత తొక్కాలని చూస్తే అంత పైకి లేచే నాయకుడు అంబటి రాంబాబు అని ఉభయ గోదావరి జిల్లాల కాపు సంఘం అధ్యక్షులు, భీమవరం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి చిన్నిమిల్లి వెంకటరాయుడు తెలిపారు. అంబటి రాంబాబు ఇంటిని, కార్యాలయాన్ని మరియు కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కాపులంటే మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి గిట్టలేదని అన్నారు. ప్రశ్నించే కాపులను అణగతొక్కటం చంద్రబాబు నైజమని తెలియజేశారు. ఇటీవల కాపు యువకులను తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి కారులతో తొక్కించి హత్య ప్రయత్నం చేశారని గుర్తు చేశారు. అంబటి రాంబాబు గారిపై చాలా దారుణంగా, ఎంతో రౌడీయిజంగా, ఇంటిలో మహిళలు ఉన్నారనేటువంటి జ్ఞానం కూడా లేకుండా ఒక రౌడీయిజం అంటే కాపు జాతిలో ఎవరైతే ఒక మాటగారితనంగా ఉండి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అలా ప్రశ్నించేటువంటి వాళ్ళని అనగదొక్కే నైజం మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఉదాహరణగా చెప్పుకోవాలంటే వంగవీడి మోహన రంగ నిరాహార దీక్ష చేస్తూ ఉండగా కిరాతకంగా నరికి చంపినటువంటి విషయం ఈరోజు కూడా యావత్ కాపు జాతి మనసులో ఉంది. ఆ సందర్భంగా ఒకసారి తెలుగుదేశం ప్రభుత్వం రంగా గారి మరణాంతరం మూల్యం చెల్లించుకోవడం జరిగింది. అలాగే తదుపరి ముద్రగడ్డ పద్మనాభం గారి విషయంకి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు మేము అధికారంలోకి వచ్చిన 6 నెలల లోపులో కాపుల యొక్క సమస్యలన్నీ నేను పరిష్కారం చేస్తాను, కాపుల యొక్క చిరకారు కోరికలన్నీ నేను నెరవేరుస్తాను అని చెప్పి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత మరి నువ్వు 6 నెలల లోపులో మా యొక్క సమస్యలన్నీ నువ్వు పరిష్కారం చేస్తానని చెప్పావు, ఇప్పుడు సంవత్సరన్నర అయినా సరే నువ్వు పట్టించుకోవటం లేదని ఆ రోజున ముద్రగడ్డ పద్మనాభం గారు ప్రశ్నించినందుకు గాను ఆయన అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి తుని సంఘటనలో రైలు తగలబెట్టించి ఆ నేరం
పద్మనాభం గారి మీద మోపాలని మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను జేబీఎం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జడ శ్రావణ్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. అంబటి రాంబాబు కుమార్తెలు ఉన్నత విద్య అభ్యసించి వైద్య వృత్తిలో రాజకీయాలకు సంబంధం లేకుండా ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలో ఒక దయనీయమైన పాలన జరుగుతుందని చెప్పారు. తప్పు చేస్తే శిక్షించడానికి చట్టాలు న్యాయస్థానాలు ఉన్నాయని అన్నారు. టీడీపీ గూండాలు రాడ్లు కర్రలు కత్తులతో తెగబడుతూ ఉంటే పోలీసులు చేతులు కట్టుకొని చోద్యం చూస్తున్నారని అన్నారు. రేపు ప్రభుత్వం మారితే మీ పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు. అంబటి రాంబాబు కుటుంబానికి పార్టీలకు అతీతంగా అండగా నిలవాలని కోరారు. ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఒక కుటుంబం ఈరోజు బ్రతికుంది అంటే ఆ దేవుడి ఆశీస్సులతోటి బ్రతికుందేమో అనిపించేటువంటి పరిస్థితుల్లో ఒక ఉన్నతమైనటువంటి చదువులు చదువుకొని ఏ రోజు రాజకీయాలలోకి రాకుండా రాజకీయాలు మాట్లాడకుండా వాళ్ళ వ్యక్తిగతమైన జీవితాలతో వాళ్ళు నడుచుకునేటువంటి ఒక కుటుంబం మీద అత్యంత పాశవికమైనటువంటి దాడి జరిగినప్పుడు ఆ కుటుంబంలో ఉన్నటువంటి మహిళల పరిస్థితి, చిన్నపిల్లల పరిస్థితి ఎలా ఉంటుందో ఈరోజు కళ్ళారా చూసి ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలతో మీ ద్వారా మాట్లాడుతున్నందుకు చాలా బాధపడుతుంది. ఎందుకంటే ఒక ప్రభుత్వం ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు ఫంక్షన్ లెజిటిమేట్. ఒక ప్రభుత్వం ఎవరైనా పౌరులు తప్పు చేస్తే, పౌరులు ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకి ఊతమిచ్చేటట్టు పనిచేస్తే వాళ్ళని నిలువరించాల్సింది, వాళ్ళ తప్పులని దోషులుగా ముందు నిలబెట్టాల్సింది ప్రభుత్వంలో పనిచేసే పోలీసు. కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వాలను నడిపిస్తున్నటువంటి ఎమ్మెల్యేలే ఒక రౌడీల్లాగా, గూండాల్లాగా ప్రవర్తించి ప్రజాస్వామ్యాన్ని, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవటం, ఒక తల్లి కళ్ళల్లో, ఒక చిన్న పిల్ల కళ్ళల్లో బాధను చూసి ఈరోజు మరొకసారి నివ్వెరపోవాల్సిన పరిస్థితి ఉంది. ఒక అసెంబ్లీలో ఒక తప్పు మాట మాట్లాడితే భువనేశ్వరి గారి గురించి, గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి సతీమణి గారి గురించి ఆ రోజున మీ రాజకీయాలలో లేని ఒక మహిళ గురించి మాట్లాడటం తప్పు అని ఖండించి ఊరు వాడలా చేసినటువంటి పోరాటానికి మద్దతు ఇచ్చినటువంటి వ్యక్తిగా, పార్టీగా ఒక ముఖ్యమంత్రిని డాక్టర్ సుధాకర్ రావు అనేటువంటి ఒక వ్యక్తి ఒక తప్పు మాట మాట్లాడితే అతన్ని రోడ్డు మీద పోలీసులు ప్రవర్తించిన విధానానికి వ్యతిరేకంగా 6 సంవత్సరాల పాటు నాతో పాటు కలిసి మీరు చేసినటువంటి పోరాటాన్ని మరొకసారి ఉదాహరణగా తీసుకొని ఒక ముఖ్యమంత్రి గారిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి నాట్కో క్యాన్సర్ బిల్డింగ్ 3వ ఫ్లోర్ కాన్ఫరెన్స్ హాల్ నందు రాష్ట్ర హజ్ కమిటీ, మైనార్టీస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో మెడికల్ స్క్రీనింగ్, వ్యాక్సినేషన్ క్యాంపు హజ్ 2026 కార్యక్రమం బుధవారం జరిగింది. ఈ కార్యక్రమంలో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హజ్ క్యాంపు ముఖ్య ఉద్దేశం గురించి వివరించారు. కార్యక్రమంలో జీజేహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్పీ పాల్గొన్నారు. कराने में क्या भी तकलीफ थी ना, हज कमेटी की तरफ से अल्हम्दुलिल्लाह इस साल हज को जाने वाले सारे हजरात को है ना, पिछली बार के सरकार लास्ट में नहीं, सरकार पहले गवर्नमेंट के रूल्स बदले, इस बार पहले से पूरे टेस्ट करा को एक रिपोर्ट बनाने के बाद है ना हज कमेटी की तरफ से वो रिपोर्ट है ना सेंट्रल हज कमेटी को भेज के अप्रूवल लाने का था. उसके वास्ते एक बार है ना हॉस्पिटल में रखे, लेकिन बहुत सहूलत से हमारे सुपरिटेंडेंट साहब, एसएसपी रमणा साहब, हज कमेटी के चेयरमैन साहब सब मिलकर सहूलत, बहुत अच्छी सहूलत करे. अल्हम्दुलिल्लाह हमारे एसोसिएशन के जो भी मेंबर्स हैं पूरे मिलकर बहुत अच्छे इंतजाम, बहुत अच्छा इंतजाम करे. कल भी है, आज जो मिस हो गए 1-2 जने कल भी आके करा ले सकते हैं. उसके बाद 2 दिन उसके बाद कंटिन्यू करते हैं. अब ये इसके बाद जो कार्रवाई है एक है ना गवर्नमेंट की तरफ से इस बार बहुत सहूलत करना आपको पहले से हज कमेटी की तरफ से है ना
पूरा प्लान कर पाए अल्हम्दुलिल्लाह तुम्हारे सफर में आसान रहा। దాడుల మీదే కాదు అభివృద్ధిపై కూడా అదే ఉత్సాహం చూపాలని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవికి అంబటి రాంబాబు తనయురాలు డాక్టర్ అంబటి మౌనిక చురకలంటించారు. ఇది మేం చెబుతుంది కాదని వాళ్ళ ప్రభుత్వమే ఆమెకు చివరి ర్యాంక్ ఇచ్చారని పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థపై తమకు నమ్మకం ఉందని అంబటి రాంబాబుకు బెయిల్ వచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అంబటి రాంబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వందనా దేవిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఇంటి మీద దాడులు చేసిన వారికి స్టేషన్ బెయిల్ ఇచ్చారని, అంబటి రాంబాబుని మాత్రం జైలుకు పంపించారని వ్యాఖ్యానించారు. బెయిల్ రావడం జరిగింది. అట్లాగే వాళ్ళ ఎవరైతే ప్రవోక్ చేశారో గ్రంథాలయం చైర్మన్ గారు వందన గారు గాని ఇతరులు గాని ప్రవోక్ చేసిన వారి పట్ల మటుకు ఏ కేసులు లేవు. అవే తప్పులు చేసినటువంటి అవే మాటలు మాట్లాడినటువంటి వారి మీద మటుకు ఏ కేసులు లేవు. వాళ్ళకి స్టేషన్ బెయిల్ ఇచ్చేసి పంపించేయడం జరిగింది. దాడి చేసిన వాళ్ళు ప్రవోక్ చేస్తే నోరు జారినందుకు ఇతరితర కేసులు పెట్టి ఒక కేసులో బెయిల్ వచ్చినప్పటికీ ఇంకా రిమాండ్ ఎక్స్టెండ్ చేసే ప్రయత్నంలో పీటీ వారెంట్లు వేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినప్పటికీ ఎవ్వరూ దేవుడికి మించిన వాళ్ళు కాదు. న్యాయ వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉంది. ఇవాళ ఆయనకి బెయిల్ వచ్చినందుకు మేమందరం చాలా ఆనందంగా ఉన్నాం. అదేనండి నేను చూశాను. ఆవిడ మరి వాళ్ళ పార్టీ వాళ్లే ఆవిడకి చివరి ర్యాంక్ ఇవ్వడాన్ని ఆవిడ ఎక్కువ సీరియస్ గా తీసుకోవాలి. మరి ఆవిడ వర్క్ ఎలా ఉందనేది ఆవిడే కొంచెం ఒకసారి ఆలోచించుకోవాలి. అంతే కదండి, అంతే కదా. దాడులకి మటుకు ఆవిడ ముందుండి నడిపించారు. మరి అదే అత్యుత్సాహం ఆవిడ వర్క్ మీద కూడా చూపిస్తే బాగుంటుంది. లేదండి, మనకి ఆల్రెడీ హైకోర్టులో మనం 41A తెచ్చుకోవడం జరిగింది. ఇప్పుడు మెడికల్ కాలేజీలు దాని విషయంలో జరిగిన ర్యాలీ విషయంలో జరిగినటువంటి కేసు మీద మటుకు ఇప్పుడు బెయిల్ రావడం జరిగిందండి. అవునండి. మాజీ మంత్రి వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబుపై కూటమి ప్రభుత్వం 69 కేసులు పెట్టిందని వైసీపీ గుంటూరు నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా ఆరోపించారు. భగవంతుడి దయ వలన అంబటి రాంబాబుకు బెయిల్ వచ్చిందని చెప్పారు. ఎవరెన్ని కుయుక్తులు పన్నా చివరికి న్యాయమే గెలిచిందని వివరించారు. ఈ రోజు నిజంగానే న్యాయం గెలిచింది. మరి ప్రజలందరూ ఇప్పుడు దాకా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అందరినీ ఎవరు పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, ఎవరెవరు గొంతెత్తి మాట్లాడుతున్నారు, ఎవరెవరు ప్రశ్నిస్తున్నారు వాళ్ళందరినీ మరి జైల్లో వేస్తూ వచ్చారు. కానీ అంబటి రాంబాబు గారిని మాత్రం ఎంత ఇబ్బంది పెడదామనుకున్నా కూడా, ఎన్ని నెలలు లోపల పెడదామనుకున్నా కూడా, ఎందుకంటే దేవుడు ఆయన వెంట ఉన్నారు. లడ్డూ విషయంలో ఆయన మరి గొంతెత్తితే దాన్ని గొంతు తొక్కే విధంగా ఆయన్ని ఇబ్బంది పెట్టి చేసి జైలుకి తీసుకెళ్లారు. కానీ 10 రోజులు లోపలే దేవుడు అనేవాడు ఉండి ఆయన వెంటే ఉన్నాడు అని చెప్పి న్యాయంలో కూడా ఆయన గెలిచి ప్రతి దాంట్లో కూడా బెయిల్ వచ్చి దాదాపుగా 18 కేసులుంటే మరి ఆయన అరెస్ట్ అయిన తర్వాత మొత్తం కలిపి 69 కేసులు పెట్టారు. మరి ఏ విధంగా ఈ కూటమి ప్రభుత్వం అరాచకాలుందో తారాస్థాయికి చేరిందో ప్రతి ఒక్కళ్ళం కూడా చూస్తున్నాం. ఈ రోజు మరి రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్సీపీ క్యాడర్ అంతా ఎదురు చూస్తున్న మరి అంబటి రాంబాబు గారు రేపు విడుదలయ్యి రేపు వస్తారు. మాకు బెయిల్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది, సంబరాలు జరుగుతున్నాయి. మరి అంబటి రాంబాబు గారు వెంట ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క మాజీ మంత్రివర్యులు గాని, మాజీ ఎమ్మెల్యేలు గాని, కాపు నేతలు గాని, ఆ కుటుంబానికి అండగా ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకొని, అలాగే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళని వచ్చి పరామర్శించి మేము అండగా ఉన్నామని చెప్పి ధైర్యాన్ని ఒక అంబటి రాంబాబు గారి కుటుంబానికే కాదు వైఎస్ఆర్సీపీ క్యాడర్ అందరికీ ధైర్యాన్ని నింపిన ప్రతి ఒక్కళ్ళు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్ లభించింది. అంబటికి గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. గత ఏడాది నవంబర్ 12న నమోదైన కేసులో బెయిల్ మంజూరు చేస్తూ గుంటూరు కోర్టు తీర్పును వెలువరించింది. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించే సమయంలో అంబటి తమ విధులకు ఆటంకం కలిగించారంటూ పోలీసులు అంబటిపై కేసు నమోదు చేశారు. తాజా కోర్టు తీర్పుతో ఈ రోజే అంబటి రాంబాబు విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అంబటి ఇంటి వద్ద వైసీపీ శ్రేణులు, ఆయన అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. ఒకరికొకరు స్వీట్స్ తినిపించుకున్నారు. గుంటూరు నగరంలో జీఎంసీ నుంచి అనుమతి పొందిన ప్లాన్ మేరకే నిర్మాణాలు జరగాలని, లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్ కె మయూర్ అశోక్ స్పష్టం చేశారు. బుధవారం ఇన్నర్ రింగ్ రోడ్, అమరావతి రోడ్, ప్రశాంతి నగర్, నెహ్రూ నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఇన్నర్ రింగ్ రోడ్ లో ప్లాన్కి అనుగుణంగా భవనం నిర్మాణం లేకపోవడంపై సంబంధిత టీపీబీఓ రామకృష్ణకి షాకోజ్ నోటీస్ జారీ చేయాలని, సిటీ ప్లాన్ ని
ఆదేశించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వార్డు సచివాలయాల వారీగా నూతన నిర్మాణాలు జరిగే సమయంలోనే ప్లానింగ్ కార్యదర్శులు అధికారులు నిర్దేశిత ప్లాన్ మేరకు జరిగేలాగా పర్యవేక్షణ చేయాలని అన్నారు. బహుళ అంతస్తు భవనాలు, సెట్ బ్యాక్స్, ర్యాంపులు, గ్రీనరీకి కేటాయింపు, డ్రైనేజీ కనెక్షన్ వంటి నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తేనే ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ జారీ చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. అలాగే ప్లానింగ్ కార్యదర్శులు LRS, BPS ల దరఖాస్తులను త్వరగా క్లియర్ చేయాలని అన్నారు. నెహ్రూ నగర్ రైల్వే గేట్ దగ్గర డ్రైన్ నిర్మాణ పనుల కోసం మార్కింగ్ జరిగిన ప్రాంతాల్లో ప్రభావితమయ్యే వారిలో అర్హులకు ప్రభుత్వ లేఅవుట్లలో స్థలాలు కేటాయించాలని సిటీ ప్లానర్ ని ఆదేశించారు. బిల్డప్ ఏరియా మెజర్ చేశారా? ఎలా చేశారు? పైన ప్రతి ఫ్లోర్కి ఎలా చేస్తారు? ఎంత సెట్ 2.3 ఇప్పుడైతే ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.